వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఏపీలో రాజకీయాలు ఒక రకంగా సాగుతుంటే తెలంగాణలో రాజకీయాలు కూడా ఆసక్తిగా మారుతున్నాయి. ఇటీవల విభజన హామీల పేరిట చంద్రబాబు నాయుడు అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలైతే మరో రాజకీయ పరిణామాలు అంటే తాజా రాజకీయ పరిణామాలు మారతాయా అనే దిశలో సాగుతున్నాయి. అయితే ఆ చర్చలు విభజన హామీల మీద చర్చించటం వీటన్నిటినీ కూడా ఒక ఎత్తు అయితే, తరువాత ఎన్టీఆర్ భవన్ వేదికగా చంద్రబాబు మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు తాజా రాజకీయాలకైతే ఒక ఆసక్తిని రేపుతున్నాయి. తెలంగాణలో మళ్ళీ అంటే తెలుగుదేశం పుట్టిన గడ్డ మీద మళ్ళీ తెలుగుదేశం అనేది యాక్టివ్గా అవుతుంది. దానికి పూర్తి స్థాయిలో కార్యకర్తలు నాయకులు కూడా సమాయత్తం కావాలంటూ చంద్రబాబు నాయుడు పిలుపునివ్వటం అనేది అయితే ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా బలపడటానికి ప్రయత్నిస్తున్న టైంలో ఏపీలో తెలుగుదేశం బలపడుతుంది. తర్వాత పొత్తు పార్టీలుగా బీజేపీ తరువాత జనసేన ఉన్నాయి. అయితే ఈ తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీ మెయిన్ పార్టీగా, తర్వాత అదే పొత్తు టీడీపీ జనసేనలు మొత్తం కూడా వస్తాయా అనేది అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామం ఉంది. అయితే మళ్ళీ అంటే విభజన ప్రక్రియని వ్యతిరేకించి ఒక తెలంగాణకి ఒక ద్రోహిగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎంటర్ అయితే బీజేపీకి నష్టం జరుగుతుంది అనే వాదన కూడా ఇప్పుడు తెర మీదకు వస్తుంది. దాని మీద విచిత్రంగా అంటే కాంగ్రెస్ నాయకులు కూడా జగ్గారెడ్డి కానీ విజయశాంతి కానీ వీళ్ళంతా కూడా ట్వీట్లు చేయటం జరిగింది. వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి జగ్గారెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం ఎంటర్ అయితే పూర్తి స్థాయిలో బీజేపీకే నష్టము అనేది ఒక వ్యూ అయితే, బీఆర్ఎస్ని భూస్థాపితం చేయటానికి మొత్తం కూడా అంటే బీఆర్ఎస్ ఉన్న ఆకుపై తెలుగుదేశం చేస్తే దానివల్ల బీజేపీ పూర్తిగా బలపడే అవకాశం ఉంటుంది అనేది అయితే ఇక్కడ రెండో వాదనగా వినపడుతోంది. ఏదేమైనా సరే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర పరిణామంగా తయారయ్యాయి. ఇప్పుడు తెలుగుదేశం అనేది ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తుంది తెలంగాణ రాజకీయాల్లో? ఇక్కడ ఏపీ తెలంగాణ తనకి రెండు కళ్ళు అని మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ రాజకీయాలు ఎటువైపు మళ్ళుతాయి? ఎందుకంటే ఇక్కడ 2029 ఎన్నికల నాటికి అంటే ఒక సంవత్సరం ముందే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి దాంట్లో కీలకమైన పాత్రగా ఈ బీజేపీతో అంటే ఎన్డీఏలో కొనసాగటం ఇదంతా కూడా పొత్తు కొనసాగితే ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఇక తెలుగుదేశంతో పాటు జనసేన కూడా అంటే మొన్న జనసేన నేత ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొండగట్టు పర్యటన తరువాత పూర్తి స్థాయిలో ఇక్కడ జనసేనని కూడా ఒక ఇంప్రూవ్మెంట్ చేస్తాము, జనసేన కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహం అనేది వచ్చింది. ఎందుకంటే ఏపీలో తాము అధికారంలోకి వచ్చాము అనే ఒక భావన అయితే వాళ్ళలో కలిగింది కాబట్టి అటు జనసేన ఇటు తెలుగుదేశం వీటన్నిటి విభజన హామీల చర్చల పేరిట తెలుగుదేశం వీటన్నిటినీ కూడా చూసుకున్నట్లయితే ఈ రెండు పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తిని అయితే పెంచుతున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ఏ విధంగా చూస్తుంది అనేది కూడా ఒక రకమైన చర్చనీయాంశంగానే ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ జయంతి వేడుకల పేరిట విజయవాడలో అంటే మంగళగిరి వేదికగా జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రేవంత్ రెడ్డి మొత్తం కేబినెట్ మంత్రులతో సహా పాల్గొనటం కూడా ఒక ఆసక్తికర పరిణామంగానే ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశం ఎంటర్ అయితే అక్కడ మొత్తం కూడా ఏపీలో ఇంతకుముందు మొత్తం ఉనికే కోల్పోయిన కాంగ్రెస్ కూడా తన ఉనికిని చాటుకునే విధంగా వ్యవహరిస్తుంది అనే ఒక సంకేతాలను అయితే ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ విభజన హామీలు ఏ విధంగా ఉన్నా విభజన హామీలు వాటి యొక్క సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారాలు సమస్యల పరిష్కారాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నా సరే వీటిల్లో ఒక రాజకీయమే సమస్యల సాధన పరిష్కారం అవి మరో ఎత్తు అనే విధంగానే రెండు రాజకీయ పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి, అటు తెలుగుదేశము అటు కాంగ్రెస్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చెరొక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ
చంద్రబాబు నాయుడు చర్చలకు వచ్చిన సందర్భంగా నా గొడవ అనే ఒక పుస్తకాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇవ్వటం జరిగింది. ఇది కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ. దీంట్లో దాన్ని ఇవ్వటం ద్వారా ఒక సంకేతాన్ని ఇచ్చారా? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సమస్యలకి వాళ్ళ తెలంగాణ భావనకే మేము కట్టుబడి ఉంటాము. ఏపీకి నువ్వు ఎంత అంటే తెలుగుదేశంలో ఇంతకుముందు ఇద్దరూ కూడా కలిసి పనిచేసినా, గురు శిష్యులు అనిపించుకున్నా లేక కాదన్నా కూడా ఏది ఉన్నా సరే రాజకీయాలు రాజకీయాలే, తర్వాత ప్రభుత్వాలే, సమస్యలే అన్న రీతిలోనే రేవంత్ రెడ్డి వెళ్ళదలుచుకున్నాడా అనేదైతే కనిపిస్తోంది. ఏదేమైనా ఎక్కడ ఏపీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, తెలంగాణ పర్యటనలో, హైదరాబాద్ పర్యటనలో మాట్లాడిన చంద్రబాబు మాటలు, వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకుంటే రాబోయే కాలంలో ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారే అవకాశమే కనిపిస్తోంది. దీంట్లో కనుక తెలంగాణలో తెలుగుదేశం మెయిన్ రోల్కి వచ్చి యాక్టివ్ అయిన పక్షంలో బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, తరువాత బీజేపీ నేతలు దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది.